జిల్లా కేంద్రంలో మార్కెట్ను గత పాలకులు ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టకపోవడంతో వ్యాపారులకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా దుకాణాలు దర్శనమిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు మార్కెట్ను అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పొట్టి శ్రీరాములు మార్కెట్ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వ్యాపారుల సూచనలు, సలహాలు లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ను నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి పునః నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్తకులందరూ సహకరించాలని కోరారు. వ్యాపారులందరితో సమావేశం నిర్వహించి మార్కెట్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విశాలమైన పార్కింగ్ గోదాములు, మార్కెట్కు అవసరమైన కార్యాలయాలు, మంచి ఆకృతి ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రసాదరావు, మున్సిపల్ హెల్త్ ఇంజనీరింగ్ సిబ్బంది, తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పెద్ద మార్కెట్ సమీపాన ఉన్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ సభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధానమైనటువంటిది మార్కెట్. ఈరోజు నేను చూశాను, ఇప్పుడు చూడలేదు. అసహ్యంగా ఉంది. అసలు మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్న వాళ్ళు ఎలాగుంటున్నారో అర్థం కావడం లేదు. వచ్చి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నడిబొడ్డులో దాదాపుగా ఇది ఒక ఎకరా 47 సెంట్లు బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి, 10 మందితో మాట్లాడాలి, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలి. గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ 15 తారీఖులోపు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్ ప్లేస్, ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం. రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక రివ్యూని మేము పెట్టుకున్నాం. చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉందని తెలుసు. గతంలో కూడా ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పారు. కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వ్యాపారం పెరగాలి, అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.